కారణాలతోనే ఆడవారు పెళ్ళంటేనే భయపడుతున్నారు. జీవితంలో వివాహం అనేది ముఖ్య విషయం. అయితే నేటి కాలంలో ఈ వివాహాన్ని కొంతమంది ఆడవారు ఇష్టపడటం లేదు. మ్యారేజ్ అనేది చాలా బాధ్యతతో కూడిన వ్యవహారం. ఇందులో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎలాంటి గొడవలు లేకుండా సామరస్యంగా కలిసి ఉండాలి. పెళ్లి జీవితం సాఫీగా ఉండేందుకు ఇద్దరు కూడా కృషి చేయాలి. కానీ ఈ రోజుల్లో ఆడవారు కాస్త ఇండిపెండెంట్ గా నచ్చిన జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అందుకు వీలైనంత వరకు పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటున్నారు. దానికి గల కారణాలు ఏంటో తెలుసుకోండి. పెళ్లి కాగానే చాలా బాధ్యతలు పుట్టుకొస్తాయి. కొత్త కుటుంబం, కొత్త ప్లేసు, కెరీర్, కుటుంబం మధ్య బ్యాలెన్సింగ్ గా కాపాడుకోవటం, ఇవన్నీ చూసి ఆడవారు భయపడుతున్నారు. దీంతో పెళ్లికి దూరంగా ఉంటుంది. చాలా మంది ఆడవారు మగవారి అండ లేకుండానే ఒంటరిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఆదాయం కూడా బాగానే వస్తుంది. దీంతో ఫ్రెండ్స్, కొలీగ్స్ తో చక్కగా స్నేహబంధాన్ని ఏర్పరచుకుని ఆనందంగా ఉంటున్నారు. దీంతో పెళ్లి ఎందుకనే భావన వస్తుంది. మిమ్మల్ని చూసి ఎవరైనా జెలసీగా ఫీల్ అయితే ఇలానే బిహేవ్ చేస్తారు. చాలా మంది పెళ్ళైన వెంటనే పిల్లల గురించి అడుగుతారు. కొంతమంది పిల్లలు కావాలని కోరుకుంటారు. కానీ కొంతమంది ఆడవారు పిల్లల్ని ఇష్టపడరు. దీనిని మగవారు ఇంటి తరపున వారు ఒప్పుకోకపోవచ్చు. దీంతో ఆడవారు పెళ్లి ఊసెత్తడం లేదు. చాలా మంది పెళ్లి తర్వాత అడ్జస్ట్మెంట్ తోనే బతుకుతున్నారు. దీంతో వారిని చూసి కొంతమంది ఆడవారు ఆలోచించి పెళ్లికి దూరంగా ఉంటున్నారు. వైవాహిక జీవితంలో వచ్చే కలహాలకి వారు భయపడుతున్నారు. కాబట్టి పెళ్లి అనే ఆలోచన చేయట్లేదు. ఆడవారు ఓ వయసు వచ్చాక వారిపై పెళ్లి ఎప్పుడైనా ప్రశ్నల వర్షం కురుతుంది. తెలిసిన వారు, తెలియని వారు ఇలా ప్రతి ఒక్కరూ ఎప్పుడు పెళ్లి అంటూ అడుగుతూనే ఉంటారు. దీంతో ఓ రకమైన ఒత్తిడికి లోనైన ఆడవారు దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మరి నిజ జీవితంలో పెళ్లి ముఖ్యత గురించి ఎందుకు భయపడుతున్నారు అనే అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మరి దీనిపై మీ అభిప్రాయం తప్పనిసరిగా తెలియజేయండి. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు.